మీరు ఎంత అభివృద్ధిని తీసుకువస్తారో ఇప్పుడు వేచి ఉండలేము. వినయ్ బాబుజీ మెలకువగా ఉన్నాడు. నేను జ్యూస్ ఇచ్చి వస్తాను. రాత్రంతా చదవండి. వినయ్, మీరు నన్ను ప్రేమిస్తారా? వెళ్లి బాబూజీకి సేవ చేయండి. కదా అరే, నీకు కోపం వస్తుంది. జ్యూస్ తాగు. బాబూజీకి జ్యూస్ ఇవ్వడానికి వస్తున్నాను. ఏం జరిగింది? కోడలు రావడానికి ఎందుకు ఇంత సమయం తీసుకుంటుంది? కోడలు వచ్చినట్లుంది. నాకు వెయిట్ చేయడం ఇష్టం లేదని ఆమెకు బాగా తెలుసు. రా కోడలు, నీకోసం ఎదురు చూశాను. చాలా అందంగా కనిపిస్తున్నావు. నేను చెప్పినట్టు చేశావు. అవును బాబుజీ, ఆ మందు వినయ్ కి జ్యూస్ లో కలిపి లేతగా ఇచ్చాను. వాడు పొద్దున్నే లేవడు. చాలా బాగా చేశారు. ఇప్పుడు రాత్రంతా సరదాగా గడుపుతాం. అవును బాబుజీ, సరదాగా గడిపేందుకు భర్తను కావించింది. రసం త్రాగాలి. కోడలు, మీరు ఇప్పటికే నన్ను ఇలా అలసిపోతారు, కానీ మేము కూడా ఇలా నమ్మడం లేదు. బాగా చూడండి, మీరు ఏమి చేస్తున్నారు? బాపూజీ, బాపూజీ, ఏం జరుగుతుంది? మీరు బాబూజీ, 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 బాబూజీ. అది నీకు స్వరం. ఏం జరిగింది? వినయ్, బాబూజీకి ఏమైందో చూడు. వినయ్, 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 చూడు, బాబూజీకి ఏమైంది? బాబూజీ, బాబూజీ, బాబూజీకి ఏం జరగాలి? ఈ రసం తాగండి. హలో డాక్టర్ సాహెబ్ మరియు క్రింద ఉన్న మురికి నివాసానికి చేరుకున్నారు. బాబూజీ ఆరోగ్యం క్షీణించింది డాక్టర్ సాహెబ్. ఒక ఇంట్లో ఒక నీచమైన పని జరుగుతుంది. ఇది సమాజంలో ఆమోదయోగ్యం కాదు. ఒక పెద్దవాడు తనకంటే పెద్దవాడైన, పెళ్లైన తనకంటే చిన్నవాడైన అమ్మాయిని ఆట పట్టించాడు. ఆశ్చర్యకరమైన విషయానికి ఏంటంటే ఆ అమ్మాయికి ఈ కుక్క సమ్మతి కూడా ఉంది. ఇలా చేస్తుండగా అకస్మాత్తుగా ఆ వ్యక్తి గుండెపోటుకు గురై మరణిస్తాడు. ఇది కేవలం ప్రమాదమా లేక బాగా ప్లాన్ చేసిన కుట్రనా?
క్రైమ్ ప్రపంచంలో మీకు ఇష్టమైన ప్రదర్శనను ఎప్పుడు ఎలా చూశారు? అక్రమ సంబంధాల కథ ఈ ఇంట్లో మొదలైందా? చూద్దాం. హలో, అవును సార్, అరగంట పడుతుంది సార్. అవును, నేను చేరుకుంటాను. అవును సార్, మీరు కాదు, మీరు. నేను ఆఫీస్ కి లేట్ అయ్యాను. నాకు లంచ్ చేయవద్దు. రండి, ఇక్కడ మీ భూమి ఉంది. మీరు ఏమి చేస్తున్నారు మరియు ఇప్పుడు మీరు దానిని మీకు ఇచ్చి ఉండాలి. పని మనిషి. కోడలు లేకుండా ఆఫీసుకు వెళ్ళింది. అవును, సరే సరే, నేను కూడా తోటలో నడవబోతున్నాను. అతను నా స్నేహితుడు ఘనశ్యామ్జీ. అతను ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. అతను సీరియస్ అయ్యాడు. ఇప్పుడే డిశ్చార్జ్ అయి అతని ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఇంటి నుండి తిరిగొస్తున్నప్పుడు వాళ్ళని చూడాలని ఆలోచిస్తున్నాను. హాయిగా వస్తాను అనుకుంటున్నావా? హలో విక్కీ, ఎక్కడున్నావు? విను ఇంట్లో ఎవరూ లేరు. బాబూజీ సమయానికి వెళ్లి వినయ్ జంగిని ప్లీజ్ చేసి వెళ్ళు. అవును సరే, సందడి చేస్తాం. హే, లేఖలోనే నా పర్సు మర్చిపోయాను. అవును, నేను మొదట పర్సు తెచ్చి ఆపై మీకు ఇస్తాను. మీకు తెలుసా విక్కీ, ఇన్ని నెలల్లో బాబూజీ లేదా నేను అతను తాగినట్లు అనుమానించలేదు. ఒక విషయం చెడ్డది కాదు. అతను మీ మామగారు. నాకు మంచి మనిషిలా కనిపించడం లేదు. ఆ ముసలావిడ నన్ను చూసిన తర్వాత తన ప్రేమను ఎప్పటికీ చులకన చేసేది. ఓహో, ఇంత రొమాంటిక్ వాతావరణంలో ఆ పెద్దాయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అది మా గురించి మాట్లాడండి, సరేనదా? హే బాబూజీ, మీరు ఎప్పుడు ఉన్నారు? నువ్వు ఘనశ్యామ్ మామయ్య దగ్గరకు వెళ్ళావు కదా? కోడలు లేదు. నేను ఘనశ్యామ్ దగ్గరకు వెళ్ళలేదు. మంచిది కాదు. లేకుంటే చాలా రొమాంటిక్ సినిమా చూసే అవకాశం ఉండేది కాదు. మీరు ఆ సినిమా చూడాలనుకుంటున్నారా? అవును, ఏ సినిమా ఎందుకు కాదు? సరే, ముందు నువ్వు చూడు, తర్వాత వినయ్కి చూపిస్తాను.
బాబూజీ, నేను మీ ముందు చేతులు ముడుచుకుంటాను. నా భర్త ఈ వీడియో తింటారు, లేకపోతే నన్ను చంపేస్తాడు. సరే, నువ్వు చెబితే నేను చూపించను, కానీ నా షరతుల్లో ఒకదానికి నువ్వు ఒప్పుకోవాలి. నీ షరతులని నేను అంగీకరిస్తాను బాబూజీ. అప్పటి నుంచి నువ్వు నా ప్రాణంగా మిగిలిపోవాలి. బాబూజీ, నేను మీ వారిని. మరి సావిత్రిలా నటించకు. నాకు అంతా అర్థమైంది. ఎలా ఉన్నారు? మౌనంగా నేను చెప్పింది చెయ్యి, లేకుంటే నీకు ఏం జరుగుతుందో అర్థమైంది. రాత్రి నా దగ్గరికి రావాలి, అప్పుడు వెళ్ళి విను. నా దగ్గరకు వచ్చే ముందు ఈ మందు జ్యూస్ లో కలిపి వినయ్కి ఇవ్వాలి. డాక్టర్ రిపోర్ట్ ప్రకారం ఆ వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడని. అయితే ఈ ప్రమాదంలో నిజం నీతు విక్కీకి మాత్రమే తెలుసు. మరి కథలో తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. విక్కీ, ఆ పెద్దాయన నన్ను తన ఆస్తిగా మార్చుకోవాలనుకున్నాడు. నువ్వు నాకు సహాయం చేస్తే బాగుండేది, లేకుంటే నేను అతని బానిసగా ఉండేవాడిని. అతని బానిసత్వం నుండి మిమ్మల్ని రక్షించడానికి ల్యాబ్ నుండి విషయాన్ని తీసుకురావడం పెద్ద విషయం కాదు. మేము మా మార్గం చేశాము, మరియు మేము ఇద్దరం చాలా ఆనందిస్తాము, మరియు ఎవరు మమ్మల్ని అనుమానించరు. సంజయ్ సాహెబ్, ఇద్దరిని అరెస్ట్ చేయండి. ఇతను నా బాబూజీ హంతకుడు. లేదు, ఇన్స్పెక్టర్ సాహెబ్ అబద్ధం చెబుతున్నాను. అతని తండ్రిని మేమే చంపాము అని అతని వద్ద ఏమి ప్రూఫ్ ఉంది? కొట్టారు. సరే, అమ్మ ఇచ్చిన ఈ మెడిసిన్ బాటిల్ని నేను డాక్టర్ తో తనిఖీ చేయగా అందులో విషం ఉందని వైద్య నివేదిక వెల్లడించింది. ఇది ఎలా సాధ్యమవుతుంది? బాబూజీ ఎంత దృఢంగా ఉన్నారో రోజు ఉదయం బాత్రూమ్ కి వెళ్లి వ్యాయామం చేసేవారు. ఇంత హఠాత్తుగా ఆ దాడి ఎలా జరిగింది? హలో, నేను బాబూజీ గదిలో ఒక సీసా దొరికినందున నేను మిమ్మల్ని ఏజెంట్ ని కలవాలనుకుంటున్నాను. బహుశా దాని నుండి కొంత క్లూ పొందవచ్చు. బాబూజీ హంతకులను కనుగొనవచ్చు. దయచేసి వీలైనంత త్వరగా కలవండి. ఇప్పుడు చాలా తెలివిగా ప్రవర్తించవద్దు. కానిస్టేబుల్ దగ్గరకు తీసుకెళ్ళండి. స్నేహితులారా, ఈ కథలో నీతుకి తన మామగారి ఉద్దేశాలపై అనుమానం ఉంటే ఆమె దూరంగా ఉండవచ్చు, కానీ పెళ్లి తర్వాత అక్రమ సంబంధాలు ఆమె చేసిన పెద్ద తప్పు. నీతు మరియు విక్కీ తమ నేరం గురించి ఎవరికీ తెలియదని భావించి నిర్లక్ష్యంగా ఉన్నారు. కానీ వారు నేరస్తుడు ఎంత దుర్మార్గుడైనా చెప్పలేమా? ఇది ఎల్లప్పుడూ కొంత క్లూ వెనుక వదిలివేస్తుంది. విక్కీ మరియు నీతు ఇద్దరూ చాలా స్ట్రాంగ్ ప్లానింగ్ కలిగి ఉన్నారు, కానీ వారు పట్టుబడ్డారు. అందుకే ఫ్రెండ్స్, నేరాల బాట పట్టవద్దని మనవి చేస్తున్నాను, లేకుంటే నీతు విక్కీలానే పరిణామాలు ఎదురవుతాయి.
నేర ప్రపంచంలో ఒక ఉత్తేజకరమైన కథనంతో తదుపరి ఎపిసోడ్ లో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోండి. భారతదేశానికి నమస్కారం. ఈ రోజు నేను మీ విచ్చదనాన్ని తెలియజేస్తున్నాను. ఏది మంచిది ఇది చేయదు. దొరికింది. చేసి చూపిస్తా. నేను మీకు మొదట చెప్పినట్లు నాకు ఎందుకు అనిపిస్తుంది? చూశారు, నా ముఖం ఇలా ఉంది. ఆర్తి నా భార్య. మాట్లాడే ముందు ఆలోచించాలి. నువ్వు నీ భర్తను కూడా గుర్తించడం లేదు. పతి కంపతి ఎలాంటి భర్త? మీరు జీవించాలనే కోరికను కోల్పోయినట్లు అనిపిస్తుంది.